వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మరో తిరుమల బాలాజీగా ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు ఉదయం 5 గంటల నుంచి స్వామివారి దర్శనానికి బార్లు తీరనున్నట్లు ఆలయ ఈవో విశ్వనాథ్ శర్మ తెలిపారు. వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్ల సహకారంతో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామంటున్న ఆలయ ఈవో విశ్వనాథ్ శర్మతో మా ప్రతినిధి రాజుబాబు ఫేస్ టు ఫేస్. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే మరో తిరుమలగా పిలుచుకునే వెంకటేశ్వర స్వామి ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబయ్యింది. ఇక్కడికి దాదాపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సుమారు 1,00,000 మంది వరకు భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే దాఖలాలు ఉన్నాయి. కాబట్టి వారికి భక్తులకు అనుగుణంగానే ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో ఆలయ ఈవో విశ్వనాథ శర్మ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు జరగబోయే వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఇక్కడ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, మోహిన్పుర వీధి, సిద్దిపేట పట్టణము మరియు జిల్లా. శ్రీ స్వామివారి యొక్క ధనుర్మాస ఉత్సవాలు ఏర్పాటు గురించి జనవరి 10/1/2025 రోజున ఈ స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి వచ్చేటువంటి ఒక భక్తుల సౌకర్యార్థం మనకు గాంధీ చౌక్ నుంచి ఉత్తర ద్వారం వరకు ఒక 3 లైన్లు ఏర్పాటు చేయడమైంది. ఒక లైన్ ఏమో డోనార్స్ లైను, రెండో లైను ధర్మదర్శనం లైను, మూడోది 100 రూపాయల లైన్ ఏర్పాటు చేయడం జరిగినది. మరియు ఉత్తర ద్వారం గురించి విఐపి లైన్, ఇది స్వామివారి మన పోలీసు స్టేషన్ రూట్ నుంచి వికాస్ తరంగిన అక్కడి నుంచి కూడా ఒక విఐపి లైన్ ఒకటి, ప్లస్ మనకు ఈ స్థానికంగా ఉండేటువంటి ఒక భక్తుల సౌకర్యార్థం ఒక 3 గంటల సేపు మనకు లైను ఒకటి ఏర్పాటు చేయడం జరిగినది. వీళ్ళ కోసం క్యూ లైన్స్, వైట్ లైన్, అది వైట్ పెండాల్స్, బార్కేడింగు, తర్వాత వాళ్ళకు భక్తుల సౌకర్యార్థం త్రాగునీటి వసతి, మళ్ళీ మెడికల్ సిబ్బంది వాళ్ళు కూడా వాళ్ళు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా ప్రమాదాలు సంభవించకుండా అది అగ్నిమాపకం వారు ఫైర్ బుల్లెట్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్సీసీ క్యాడర్ వాళ్ళు కూడా వచ్చి మనకు వాలంటీర్గా సేవ చేయడానికి. ఇక్కడ దాదాపు వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే దీన్ని మరో తిరుమలగా భావిస్తారు. ఇక్కడికి సిద్దిపేట, నాట్ ఓన్లీ సిద్దిపేట ఒకటే కాదు, సిద్దిపేట చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. వారికి క్యూ లైన్లు కావచ్చు, బారిగేట్లు కావచ్చు, ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేసారు? ఒకటేసారి తొక్కిసలాట జరగకుండా వారికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? పోలీస్ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ సమన్వయంతో ఎట్లా మీరు ముందుకు పోతారు? 5 లైన్లు ఏర్పాటు చేయడమైంది వీళ్ళందరికీ భక్తుల సౌకర్యార్థం. డోనార్స్ వచ్చేటువంటి వాళ్ళు కూడా డోనార్ లైన్లలో రావచ్చు, ధర్మదర్శనం వాళ్ళు మామూలుగా ధర్మదర్శనం లైన్లో రావచ్చు, విఐపీస్ లైన్ కూడా ఏర్పాటు చేయడమైంది. ఎవరెవరికి ఇబ్బంది లేకుండా మనకు 5 లైన్లు ఏర్పాటు చేయడమైంది. గర్భాలయంలో మాత్రం 3 లైన్లు వస్తారు. జానమందులో స్వామివారు పొద్దున 4:30కు సేవారూపకంగా వెళ్ళి తర్వాత కోర్టు దగ్గర నుంచి ఆ మీదుగా మన ఆర్డీఓ కార్యాలయం వెనక నుంచి ధ్యానమందిరంలోకి వస్తారు. అప్పటి నుంచి మనకు దర్శనాలు స్టార్ట్ అయిపోతాయి. వారి గురించి కూడా మనకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం కానీ, తర్వాత ఈ కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కూడా వాలంటీర్స్ కూడా వాళ్ళు వచ్చారు. తర్వాత వాళ్ళకి ఏమైనా అనారోగ్య వసతులు ఏమైనా చిన్న అవుతుంటే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. మళ్ళీ పోలీసు వారు బందోబస్తు వారి యొక్క సహాయ సహకారాలతో కూడా క్రమ పద్ధతిలో క్యూ లైన్ నడవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగినది. లైటింగ్, డెకరేషను, పూల అలంకరణ, భక్తులకు ప్రసాద వినియోగం కృష్ణబల్దువా గారి యొక్క వారి సహాయ సహకారాలతోటి పులిహోర ప్రసాదం నిరంతరంగా ఏర్పాటు చేయడం జరిగినది. దేవస్థానం నుంచి వారికి లడ్డూ ప్రసాదం కూడా అమ్మడం జరుగుతున్నది. భక్తులు నిదానంగా ఒకరి వెనుక ఒకరు వచ్చి క్యూ లైన్ పద్ధతి పాటించుకుంటూ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులకు పాత్రలు కావాలని కోరుచున్నాం. ఉదయం దర్శనం కోసం ఉదయం ఎన్ని గంటల నుంచి ప్రారంభమవుతుంది? 5 గంటల నుంచి స్వామివారి సేవ పోయి మనకు ఆ ధ్యాన మందిరంలో చేరినప్పటి నుంచి అంటే సుమారుగా 5 గంటల నుంచి స్వామివారికి నిరంతరంగా వచ్చి రాత్రి 9-10 వరకు కూడా స్వామివారి భక్తులు అయిపోయే సమయానికి కూడా దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. ఎంతమంది భక్తులు వస్తారు అనుకుంటున్నారు? 60-70 వేల మంది కూడా మనకు భక్తులు రావాలని మేము అంచనా వేసుకున్నాము. ఇక స్వామివారు దానికి
ఇది మొత్తానికైతే రేపు జరగబోయే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఇటు రెవెన్యూ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, వీరు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది మెడికల్ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు ఏదైనా అసౌకర్యంగా ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మెడికల్ కిట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులు ఉదయం 5 గంటల నుంచే దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మున్సిపల్, రెవెన్యూ అండ్ పోలీస్ శాఖ, మెడికల్ ఈ సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈవో చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు, S6 న్యూస్, సిద్దిపేట.